నా డేటాబేస్లో ప్రొడక్ట్స్ అని ఒక కలెక్షన్ ఉంది. ఈ ప్రొడక్ట్స్ కలెక్షన్లో 1 మినిట్, యాక్చువల్గా నాకు ఒక్కొక్క ప్రోడక్ట్ పేరు, దాన్ని తయారు చేసిన కంట్రీ ఏంటి, ప్రైస్ ఏంటి, ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి, కానీ ప్రొజెక్షన్లో నేను ఈ మూడే చూపిస్తున్నాను. అయితే నాకు చైనా నుంచి, ఇండియా నుంచి తయారైన ప్రోడక్ట్స్ అన్ని డిస్ప్లే చేయాలంటే నేను ఏం రాయాలి? సో దీనికోసం నేను 2 టెక్నిక్స్ని చెప్తున్నాను ఇప్పుడు. ఆ 2 టెక్నిక్స్ చూడండి. ఒకటి db.products.find of. ఒక నార్మల్గా మీరు ఒకవేళ ఇలా అనుకుంటే మాత్రం చూడండి, నేను ఇక్కడ ఆర్ అప్లై చేసి ఎదర్ మేడ్ ఇన్ చైనా కానీ లేదా మేడ్ ఇన్ ఇండియా కానీ అని అంటాను. సో దట్ ఐ గెట్ ఓన్లీ ద ప్రోడక్ట్స్ విచ్ ఆర్ మేడ్ ఫ్రమ్ చైనా అండ్ ఇండియా. మీకు మొత్తం అంతా డీటెయిల్స్ వచ్చినాయి కాబట్టి మీకు ఓన్లీ ప్రొజెక్షన్లో మనము ఓన్లీ 2 వాల్యూస్ని కూడా తీసుకోవచ్చు. ఎట్లా? నేమ్ 1, ప్రైస్ 1 అండ్ మేడ్ ఇన్ 1. చూస్తే మీకు ఇక్కడ ఓన్లీ ఇండియా అండ్ చైనా వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్స్ మాత్రమే వచ్చినాయి. కానీ యాక్చువల్గా ఇంతకంటే సింపుల్గా కూడా రాసుకోవచ్చు. అది చూపిద్దామని నేను ఈ రీల్ చేస్తున్నా. ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్ మనం ఏం చేయొచ్చు అని అంటే db.products.find of అని చెప్పి, ఇప్పుడు మనం ఏ ఫీల్డ్ మీద అయితే మనము క్వెరీ చేయాలనుకుంటున్నామో దట్ ఈస్ మేడ్ ఇన్ అని చెప్పి, ఇక్కడ $in అని ఒక ఆపరేటర్ ఉంది. జనరల్గా దీన్ని చాలామంది ఓన్లీ అరే ఆఫ్ ఎలిమెంట్స్, అరే ఉన్న ఫీల్డ్స్ మాత్రమే అప్లై చేస్తూ ఉంటారు. బట్ ఈ టైంలో కూడా అప్లై చేయొచ్చు అనమాట. సో ఇండియా కానీ చైనా కానీ రెండిట్లో ఓకే ఫైండ్ అని పెట్టలేదు, products.find. సో ఇప్పుడు కూడా మనకి ఆ ప్రోడక్ట్స్ మాత్రమే వచ్చినాయి. సో ప్లీజ్ యూజ్ ఇన్ వెన్ యూ ఆర్ ట్రయింగ్ టు ఫైండ్ ద డాక్యుమెంట్స్ విత్ ద ఫీల్డ్ విత్ డిఫరెంట్ నేమ్స్. సో మేడ్ ఇన్ ఇండియా కానీ ఇప్పుడు మీరు ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చుకోండి. సో ఇక్కడ మనము ఆలోచించాల్సింది ఏంటంటే దిస్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ ఇన్ అనేది కేవలం మనకి వాల్యూస్ ఇన్ అన్ అరే అనేది ఒక్కటే కాకుండా ఈవెన్ స్ట్రింగ్ ఫీల్డ్స్ మీద కూడా దీన్ని మనం అప్లై చేయొచ్చు అనేది మీరు ఐడెంటిఫై చేయండి.